విశ్వక్షేన్ కాయాదు లోహర్ యాక్ట్ చేసిన సినిమా ఫంకీ. జాతిరత్నాలు అనుదీప్ గారు డైరెక్ట్ చేశారు. సితారా నాగవంశీ గారు ప్రొడ్యూసర్. ఈ రోజు రిలీజ్ అయ్యింది. వ్యాలంటైన్స్ స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నాగవంశీ గారికి ఒక తరీకా ఉంది. ప్రతి సినిమాకి ఆడియన్స్ సినిమాని ఎలా చూడాలి, క్రిటిక్స్ ఎలా చూడాలి అని చెప్పి ఆయన ఒక మెథడ్ చెప్తారు. యూజువల్గా ఆ లైన్లో చూడాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు. చూడకపోతే డిసప్పాయింట్ అవుతారు కూడా. బట్ ప్రొడ్యూసర్ ఎక్స్పెక్టేషన్స్కి అలైన్ అయ్యి ఆడియన్స్ కానీ రివ్యూవర్స్ కానీ ఉంటే యూజువల్గా ఫెయిల్యూర్స్ అనేది ఎక్కడా రావు. సో అదొక డిఫరెంట్ టాపిక్. బట్ ఫంకీ విషయానికి వస్తే నిజంగానే ఆయన అన్నట్టు ఒక థిన్ లైన్ చెప్పాలంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు, ట్రైలర్లో చెప్పేశారు. ఒక ఫిల్మ్ మేకర్ ఒక షూట్ జరుగుతుంటే మధ్యలో జరిగే ప్రాబ్లమ్స్ అండ్ అతను ఫస్ట్ టైం సినిమా అండ్ అతని లైఫ్లో ఉన్న చిన్న స్ట్రగుల్ కూడా ఉంటుంది. ఒక చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఎవ్రీ కమర్షియల్ సినిమా లాగే లైన్ ఉంటుంది. అన్ని కమర్షియల్ వాల్యూస్ ఉంటాయి సినిమాలో. బట్ సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం. సినిమా ఎలా ఉంది అంటే అనుదీప్ గారు ఆయన ఒక టిపికల్ ఒక జోనర్ ఒకటి సెట్ చేసుకున్నారు. జాతిరత్నాలు ఆబ్వియస్లీ ఒక సిల్లీ ఓవర్ ది టాప్ కామెడీ అనుకోవచ్చు. అదే ఒక జోనర్ కింద తయారు చేసి ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తర్వాత ప్రిన్స్ అని చెప్పి శివకార్తికేయన్తో ఒక సినిమా చేశారు. ఇప్పుడు ఈ సినిమా అనుదీప్ గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన రియల్ లైఫ్లో కూడా ఎలా ఉంటారో, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో, ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో దాన్నే సినిమాలోకి తీసుకొస్తూ ఉంటారు. ఆ కారణంగా ఆయన ఇంటర్వ్యూస్లోని అట్లా బయట ఈవెంట్స్లోని ఆయన మాట్లాడే మాటలకి విపరీతమైన రియాక్షన్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన సినిమాలకి ఆయనే ఒక బిగ్గెస్ట్ ప్రమోషన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. బట్ సినిమాకి ఏమొచ్చిందంటే ఆయన 3 సినిమాలే చేశారు కాబట్టి అదే ఫార్ములాని ఒక జోనర్ కింద చేయడం అనేది తప్పేం కాదు. ఎందుకంటే జాతిరత్నాలు అనేది వెరీ సక్సెస్ఫుల్. ఈ లీగ్లో ఆయనకు పెద్ద కాంపిటీషన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ కామెడీ సినిమాలు చేసే డైరెక్టర్లే బాగా తగ్గిపోయారు. సో జోనర్ పిక్ చేయడం తప్పేం కాదు. బట్ అనుదీప్ గారు జాతిరత్నాల్లో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. ఒక కామెడీలో ఒక ఆర్గానిక్ ఫ్లో ఉంటుంది. దానికి నవీన్ పొలిశెట్టి కానీ ఇంకొక ఇద్దరు క్యారెక్టర్లు కానీ కరెక్ట్గా సూట్ అయ్యారు. బట్ ఏం జరుగుతుందంటే అందరిలోని అదే క్యారెక్టర్ ట్రైట్స్ కానీ పెట్టాలని చూసినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మేజర్గా ఫంకీ విషయంలో 2 కంప్లైంట్లు ఏంటంటే విశ్వక్షేన్ క్యారెక్టరైజేషన్, అట్ ద సేమ్ టైం ఈ కామెడీ ఏదైతే చెప్పుకుందామో అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వక్షేన్ గారి దగ్గరికి వద్దాం. విశ్వక్షేన్ ఈ మధ్య కాలంలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ఫంకీ అనేది ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఆయనకి. బట్ ఏంటంటే కోమల్ అనే క్యారెక్టర్ని చూస్తున్న సేపు మనకి అనుదీపే కనపడతారు. అనుదీప్ గారి బాడీ లాంగ్వేజ్, అనుదీప్ గారి టైమింగ్ అన్నీ అదే కనిపిస్తారు. సో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఆయన మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టారు. బట్ ఏంటంటే నవీన్ పొలిశెట్టి విషయంలో ఫస్ట్ జాతిరత్నాల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక చిన్న నేవిటీ కానీ లేకపోతే ఒక ఇన్నోసెన్స్ కానీ కనిపిస్తుంది. ఆ ఇన్నోసెన్స్ విశ్వక్షేన్ గారిలో తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. దానివల్ల ఏంటంటే ఆయన చుట్టూ జరిగే కథ, ఆయన చుట్టూ జరిగే సినిమా కాబట్టి కనెక్ట్ అవ్వడానికి కొంచెం ఆడియన్స్ ఇబ్బంది పడతారు. అలా అని చెప్పి ఒక్కొక్క చోట కొంచెం డీసెంట్ అటెంప్ట్ కూడా పెట్టారు. బట్ యాజ్ ఎ హోల్ ఏమవుతుందంటే ఆయన్ని ఆ క్యారెక్టర్లో కూర్చోబెట్టడం అనేది డైరెక్టర్కి కష్టమైంది. ఆడియన్స్ కూడా దానివల్ల డిస్కనెక్ట్ అవుతూ వస్తారు సినిమాకి. ఇంకా కాయాదు లోహర్ ఆ అమ్మాయి డ్రాగన్తో అప్పట్లో మంచి సెన్సేషన్ అయ్యింది. ఆ టైంలో ఇమీడియట్గా నాగవంశీ గారు సైన్ చేసి తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి సినిమాకి బజ్ తీసుకురావడంలో అమ్మాయి హెల్ప్ అయింది. సినిమాలో కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా ఫ్రేమ్స్లో. కొన్ని ఫ్రేమ్స్లో మరీ క్లోజప్ సీన్లు పెట్టినప్పుడు కొంచెం ఆర్డ్గా అనిపించినా సరే ఆవిడ బై అండ్ లార్జ్ విజువల్లీ వెరీ అపీలింగ్. బట్ పెద్దగా సినిమాలో చేయడానికి ఏదన్నా ఉందంటే పెద్దగా లేదనుకోవాలి. అండ్ సంపత్ రాజ్ గారు కానీ, ఈశ్వరీరావు గారు కానీ అలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే వాళ్ళ క్యారెక్టర్ పరిధి మేరకు ఓకే అనుకోవచ్చు. ఇక సినిమాకి వస్తే అనుదీప్ గారు చెప్పినట్టు జాతిరత్నాల్లో ఆ ఇన్నోసెన్స్ని తీసుకురావడానికి కష్టపడ్డారు. దానివల్ల ఏంటంటే ఓవరాల్ ఇంపాక్ట్ అనేది వేరేగా మారిపోయింది. అండ్ చాలా వైపుగా ఏమొస్తుందంటే వన్ లైనర్స్. ఎవ్రీ డైలాగ్ ఈజ్ ఎ వన్ లైనర్. ప్రతి దాంట్లోని హీరో మాట్లాడుతూనే ఉంటాడు, ఒక పంచ్ వేస్తూనే ఉంటాడు. హీరో కాదు, హీరో చుట్టూరు ఉండే క్యారెక్టర్లు కూడా అలా పంచులు వేస్తూనే ఉంటారు. అందులో చాలా వరకు పని అవ్వదు, కొన్ని వర్క్ అవుతాయి. సినిమా ఏమవుతుందంటే ఒక ఫస్ట్ టు లాస్ట్ ఒక ఫ్లో అనేది ఉండదు. ఆ ఫ్లో ఎలా అంటే ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క స్కిట్ కింద రాసుకుని అన్ని టుగెదర్ స్టిచ్ చేసి ఒక సినిమా కింద వదిలేసిన ఫీలింగ్ అయితే మనకి గ్యారంటీగా కనపడుతుంది. ఇలాంటి వాటిలో ఏంటంటే కథ ఎందుకు చూడరు ఆడియన్స్, నాగవంశీ గారు చెప్పినట్టు కథ చూడకూడదంటే ఈ కామెడీ ఫ్లో అనేది స్టార్ట్ టు ఎండ్ కంటిన్యూస్గా వెళ్ళిపోతూనే ఉండాలి. ఎక్కడా కూడా ఆడియన్స్ని థింక్ చేయనివ్వకూడదు. బట్ అటువంటిది ఏది కూడా ఇందులో జరగదు. సో
ఏం జరుగుద్దంటే ఆడియన్స్ ఎప్పుడు కూడా కనెక్ట్ అవ్వరు. అలా అని చెప్పి కొన్ని మంచి సీన్లు కూడా పడ్డాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే జూనియర్ ఆర్టిస్టుల బ్లాక్ కానీ, లేకపోతే ఈశ్వరీరావు గారికి చెప్పే ఒక రౌండ్ ఆఫ్ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ కానీ కొంచెం మంచి రైటింగ్ కూడా మంచిగా అలాంటి చోట్ల వర్క్ అయింది. ఎస్పెషల్లీ ఆ విశ్వక్సేన్ గారికి ఈశ్వరీరావు గారికి మధ్య జరిగే సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ అనుదీప్ యాజ్ ఎ డైరెక్టర్ డిఫైన్ చేస్తుంది. ఆయనకి ఆ క్యాపబిలిటీ ఉంది, రాసే క్యాపబిలిటీ ఉంది. బట్ జస్ట్ దట్ ఏంటంటే ఆడియన్స్ ఒక సీరియస్గా ఆయన్ని ఇదే దాంట్లో చూస్తున్నారేమో, నా నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనే ఇదిలో ఆయన పడిపోయారేమో అని అనిపించక మాందు. దాని నుంచి బయటకు వచ్చి ఆయన యూనిక్నెస్ని, ఆయన యూఎస్పీని రిటైన్ చేసుకుంటానే కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేసి మోర్ ఆర్గానిక్గా ఒక ఫ్లో ఉండేటట్టుగా కథ రాసుకోగలిగితే మాత్రం ఆయన సెర్టైన్లీ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాస్పెక్ట్. ఆయన సినిమా విషయానికి వస్తే ఈ ప్రాబ్లమ్స్ వల్ల ప్రతిదీ ఎక్కడ డిస్కనెక్ట్, మనం ఆడియన్స్ని ఎక్కడ ఎంగేజ్ చేయదు. సెర్టైన్లీ కొన్ని వన్ లైనర్స్ వర్క్ అవుతాయి. ఎవరైతే ఆడియన్స్ కొంచెం స్ట్రిక్ట్గా లీజర్ వాచ్గా చూసుకోవచ్చు. బట్ కంప్లీట్ ఫన్ రైడా అంటే ఆ ఫన్ రైడ్ కాదు. ఆ రకంగా అక్కడ టీం కొంచెం మిస్ఫైర్ అయిందనే చెప్పుకోవాలి. ఫైనల్గా ఒక రకమైన డిసప్పాయింట్మెంటే అనుకోవచ్చు. ఒక విశ్వక్సేన్ కానీ, లేకపోతే అనుదీప్ గారు కానీ, నాగవంశీ గారు కానీ, వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు ఒక క్వాలిటీ, ఒక ఎక్స్పెక్ట్ చేస్తాం మనం అవుట్పుట్, అది డిసప్పాయింట్ చేసిందని అనుకోవచ్చు. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే భీమ్స్ గారి మ్యూజిక్ ఒక పాట తప్ప, రథతో ఉన్న పాట తప్ప మిగతా ఏ పెద్దగా వర్క్ అవ్వలేదు. సినిమాలో వచ్చి అలా పోతూ ఉంటే ఆ సాంగ్ కూడా వర్క్ అయిన పాట కూడా ఫస్ట్ వెరీ ఇనీషియల్గా వచ్చేస్తుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అది ప్రైమరీగా కాకపోయినా సరే దాన్ని డ్రైవ్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారనే చెప్పుకోవాలి. ఇంకా వన్ మోర్ మేజర్ కంప్లైంట్ అంటే నవీన్ నూలి గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్. ఆయన నాగవంశీ గారు ఆయన జడ్జ్మెంట్ని కానీ, లేకపోతే ఆయన వర్క్ని కానీ చాలా చాలా అంటే చాలా బాగా ట్రస్ట్ చేస్తారు. సితారాలో కానీ, అటు మైత్రిగా కానీ ఆయన ఒక రెగ్యులర్ ఎడిటర్ అన్నట్టు మారిపోయారు. కాకపోతే ఏం జరుగుతుందంటే సితారాలో ఫర్ సమ్ రీజన్ ఎందుకో ఈ రన్ టైం అనేది చాలా సీరియస్గా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఆ షార్టర్ రన్ టైం ఉండాలని చెప్పి సినిమా షూటింగ్ స్క్రిప్ట్ స్టేజ్లో కానీ షూట్ చేసినప్పుడు ఒకటి, తర్వాత ఎడిటింగ్ టేబుల్లోకి వచ్చాక ఆ సినిమా చాలా మారుతూ ఉంటుంది. ఈ సినిమా కూడా అరౌండ్ 2 hours 8 minutes ఎంతో రన్ టైం ఉంటుంది. బట్ ఎడిటింగ్ చూస్తే ఈ సినిమాలో చాలా చాపీగా అనిపిస్తుంది. చాపీగా ఉండి అసలు ఒక్కొక్కటి సీన్కి సంబంధం లేదా, ఫ్లో లేదా అని అనిపిస్తుంది. సో నవీన్ నూలి గారు దీని మీద సీరియస్గా వర్క్ చేయాలి. అది ఆయన ప్రాబ్లమో, లేకపోతే డైరెక్టర్ విజన్ ఉందో, లేకపోతే ఎక్స్టర్నల్గా మన సితారాలో ఉండే చివరిగా వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది డెసిషనో తెలియదు. కానీ ఆయన ఎడిటింగ్ ఈజ్ చాలా చాపీగా ఉంటుంది సినిమాలో. అండ్ భీమ్స్కి వచ్చేటప్పటికి భీమ్స్ కొద్ది కాలంలో చాలా కింద నుంచి పైకి వచ్చిన టెక్నీషియన్ ఆయన. బట్ మ్యూజిక్ పరంగా ఈ మధ్య కొద్దిగా కంప్లైంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు వచ్చేటప్పటికి నథింగ్ ఎనీథింగ్ మెమరబుల్. పాటలు కూడా ఒకటే క్లిక్ అయింది మనం చెప్పుకుంటున్నాం. భీమ్స్ గారు సెర్టైన్గా ఒకసారి కూర్చుని హీ షుడ్ రీఇన్వెంట్ హిమ్సెల్ఫ్. అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 2-3 సినిమాలకి జరిగింది. ఇది ఇంకా ముందుకు పోతే ఆడియన్స్ క్లియర్గా నోటీస్ చేస్తారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా స్టార్ట్ అవుతుంది. ఇంకా ముందుకి ఇంకా నోటీస్ చేస్తారు. సో అది ఆయన చూసుకుంటే బెటర్. సో ఫైనల్లీ ఫంకీ గురించి చెప్పుకోవాలంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టే నాట్ ఏ సాటిస్ఫాక్టరీ వాచ్, డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవాలి. అక్కడక్కడ కొన్ని వన్ లైనర్స్ వర్క్ అయినా సరే బై అండ్ లార్జ్ సాటిస్ఫై చేయలేదని చెప్పుకోవాలి. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది, బాక్స్ ఆఫీస్ దగ్గరికి ఏం జరుగుతుంది అనేది హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మండేకే తేలుతుంది. సో విశ్వక్సేన్ గారికి హిట్ అనేది కావాలి, నాగవంశీ గారు కూడా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది చూద్దాం. మండే దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.